హలో ఏమిటి? ఒక సంభావన 2 పెళ్లిళ్ళు చేయాలా? ఒక సంభావనకి ఎలా చేస్తారండి? నేను మాట ఇచ్చానంటే మాట, నేను చేయను. పెట్టేను ఫోను. నాకి కాదు. ఈ అమ్మాయి ఎలా ఉంది? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక కోరిక ఉండిపోయిందండి. ఏంటది? మా నాన్నకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. చేసేద్దాం. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్న. నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక కోరిక మిగిలిపోయింది బాబు. మీ నాన్నకి పెళ్లి చేయాలి. వాళ్ళ నాన్నక నువ్వా? నేను సార్ ఇన్నాళ్ళు ఏమైపోయారండి బాబు? మీ గురించి ఎన్ని ఊర్లు తిరిగానో తెలుసా? ఎక్కడా దొరకలేదు మీరు అసలు. ఎలా దొరుకుతాను రా? నీ దెబ్బగా మ్యారేజ్ బ్యూరో ఎత్తేసి ఇలా పెళ్లిళ్ళు పూజలు చేసుకుంటాను రా. ఏం పర్వాలేదు గురుగారు, మా కోసమే మీరు ఈ అవతారం ఎత్తారు అంతే. మా ఇంట్లోని ఒక చిన్న బారసాల కార్యక్రమం ఉంది, అది మీరే చేసి పెట్టాలి. చేసేద్దాం. ఎంత తీసుకుంటారు? 1000 రూపాయలు. అది మీరు ఇచ్చిన ఆఫర్. మా తరపు నుంచి 700కి 700 అంటే అన్నారంటే ఒప్పేసుకున్నట్టే. రండి 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 చెప్తాను, మా ఇంటికి రండి. వచ్చాయి సుజాత, ఎవరు వచ్చారో చూడు. మన నాయ్య గారు, పంతులు గారు వచ్చారు. నమస్కారం అమ్మా. సరే కానిచ్చేద్దామా? ఆగండి, మన శుభకార్యాలు చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు లేకుండా చేసుకోం కదండి. అంతే కదా. నాన్నగారు వచ్చేటప్పుడు కాస్త తమ్ముడిని తీసుకుని రండి. నమస్కారం నాయ్య గారు, బాగున్నారా? నమస్కారం, బాగానే ఉన్నాను. సరే ఇద్దరు వచ్చేసరికి కానిచ్చేద్దామా? ఎలా కానిస్తామండి, ఇలాంటి కార్యక్రమం పెద్దోళ్ళు ఉండాలి కదా. నాన్నగారు తమ్ముడు తీసుకురండి. సరే మొదలు పెట్టేద్దామా? ముగ్గురు వచ్చారు కదా. ఈ సమయంలో పెద్దవాళ్ళు ఉండాలి కదండి. నాన్నగారు వచ్చేటప్పుడు తమ్ముడిని తీసుకొని రండి. పిల్లలు వరుసగా వస్తారా? పిల్లండి. నాన్న వచ్చేటప్పుడు తమ్ముడు తీసుకొని వచ్చేయ్. సరే అందరూ వచ్చేసండి, మొదలు పెట్టేద్దామా? ఇలాంటి శుభ సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మంచిది కదా అండి. నాన్న తమ్ముడు తీసుకొని రండి. నాట్ అవుట్. గట్టోళ్లే సుమి వీళ్ళు. చిన్న మిలిటరీ పెరేడ్ లా ఉందిరా. సరే ఏ పిల్లవాడికి పేరు పెట్టాలి? ఏ పిల్లాడికి ఏంటండి, అందరి పిల్లలకి పెట్టాలి. ఏంట్రా 700 నుంచి 7 మందికి పెట్టాలా? అంటే పేరుకు 100 రూపాయలు. కూరగాయల బేరాలు అర్థం ఏంటో నువ్వు? ముందు చెప్పలేదు కదా. అదేంటండి మీరు ముందు అడగలేదు కదా. నేను చేయను, వెళ్ళిపోతాను. పంతులు గారు మాట ఇచ్చారు, పెద్దవారు మాట తప్పకూడదు. తప్పకూడదు 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 తప్పకూడదు. ఆడికి ఏదో తాగింటాడు, చచ్చిపోయేలా ఉన్నాడు. ఏ దేవుడి పేరు పెడదాం అనుకుంటున్నారు? ఏ మనిషికైనా తండ్రి కంటే గొప్ప దేవుడు ఎవరుంటారండి. అంతే కదా. అందుకే నా బిడ్డకి మా నాన్నగారి పేరు పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఏమంటారు నాన్నగారు? ఇది కదా పుత్రోత్సాహము. పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం. ఆ పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తన తండ్రి పేరు పెట్టాలనుకుంటాడే, అదిరా నిజమైన పుత్రోత్సాహం. ఈ ఉత్సాహంలోనే నా కొడుక్కి మా తండ్రి పేరు పెడదాం అనుకుంటా. ఏమంటారు నాన్నగారు? ఆహా, ఇది కదా నిజమైన పుత్రోత్సాహం. పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం. ఆ పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తన తండ్రి పేరు పెట్టాలనుకుంటాడే, అది నా నిజమైన పుత్రోత్సాహం. ఈ ఉత్సాహంతోనే నా పుత్రుడికి నా తండ్రి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు నాన్నగారు? ఇది కదా నిజమైన పుత్రోత్సాహం. నా కుమారునకు నా తండ్రి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు నాన్న? ఇది కదా పుత్రోత్సాహం. పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం. ఆ పుత్రుడికి పుట్టిన పుత్రుడికి తండ్రి పేరు పెట్టాలనుకోవటమే నిజమైన పుత్రోత్సాహం. ఈ ఉత్సాహంతోనే నేను నా తండ్రి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు నాన్నగారు? ఇది కదా నిజమైన పుత్రోత్సాహం. తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం. ఆ తండ్రికి పుట్టిన పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తండ్రి పేరు పెట్టాలనుకున్నప్పుడే నిజమైన పుత్రోత్సాహం రా. ఈ శుభ సందర్భంలో మా నాన్నగారి పేరు పెట్టాలనుకున్నారు. నాన్నగారు ఏమంటారు? ఇదే ఊపులో మీ నాన్నగారి పేరే పెట్టుకుంది కానీ నేనే పెడతాను. సరే ఏ పేరు పెడదాం? మా నాన్నగారి పేరు సిద్ధానందం. మరి అందులో నాగబాబు గారి పేరు కలుపుకోవాలనుకుంటున్నా. అది కాదురా బాబు గారు, బిస్కెట్ అయినందుకు కదా ఇది. అదే బిస్కెట్. ఆయన ఎందుకు వచ్చారా మధ్యలో? మా అందరికీ పెద్ద దిక్కు వారేనండి. మళ్ళీ హేడండు.
అందుకే ఈ విడతలో పుట్టిన వాళ్ళందరికీ మగపిల్లలు కాబట్టి వారి పేరు, తర్వాత విడతలో ఆ అమ్మాయి పుడితే రోజా గారి పేరు కలుపుకుంటామండి. సరే ఏం పేరు పెడదాం? చిదానంద నాగబాబు. చిదానంద నాగబాబు. తర్వాత మా బాబు గారికి నేనేం పెడతాను అనుకుంటున్నానంటే చిదానంద కర్తానంద నాగబాబు గారు పెడతారు. ఓకే. నెక్స్ట్ మా బాబుకి చిదానంద కర్తానంద రాజమౌళి నాగబాబు పేరు పెట్టాలనుకుంటున్నాను. తర్వాత చిదానంద కర్తానంద రాజమౌళి దేవరాజు నాగబాబు గారు. తర్వాత చిదానంద కర్తానంద రాజమౌళి దేవరాజ ప్రకాశ్ నాగబాబు గారు. చిదానంద కర్తానంద రాజమౌళి ప్రకాశ్ దేవానంద గణపతి నాగబాబు గారు. ఇంకా మా అబ్బాయి పేరు పెట్టుకుంటాను. చిదానంద కర్తానంద రాజమౌళి దేవరాజ ప్రకాశ గణపతి శాంతి కుమార నాగబాబు గారని మా అబ్బాయికి పేరు పెట్టుకుంటున్నాను. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పేరు పెట్టేసాం కాబట్టి అన్నప్రాసన కూడా చేయించి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇదే 700తో ఏళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అన్ని చేసేళ్తారు. 50 తీసుకోండి పంతులు గారు. చంపేస్తాను. నాన్నగారు, తాతయ్య, మధ్య తాతయ్య, చివరి తాతయ్య, పెద్ద తాతయ్య, మరి మన బారసాల కార్యక్రమం మనంతో హుషారుగా జరగాలి కాబట్టి హుషారైన సాంగుతో ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తాం.